ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం అంటార్కిటికా ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకుందాం. అంటార్కిటికా అయితే ఎవరి కంట్రోల్లో లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్కి ఎవరూ సర్వైవ్ కాలేరు. 1959లో అంటార్కిటిక్ ట్రీటీ అనే ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అంటార్కిటికాని కేవలం శాస్త్రీయ పరిశోధనల కోసం మాత్రమే వాడాలి. ఇక్కడ సైనిక చర్యలు, అణు పరీక్షలు, గనుల తవ్వకాల నిషేధం. ఇది కేవలం అంతర్జాతీయ సహకారంతోనే నడుస్తుంది. 1959లో 12 దేశాల అంటార్కిటిక్ ట్రీటీ మీద సంతకం చేశాయి. బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, చిలీ, అర్జెంటీనా, బెల్జియం, నార్వే, జపాన్. ఇండియా 1983లో ఈ ఒప్పందంలో చేరింది. ఇప్పుడు 50కి పైగా దేశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఇండియాకి అంటార్కిటికాలో 3 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి: దక్షిణ్ గంగోత్రి, మైత్రి, భారతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.